ఇన్ని రోజులు అగౌరిగాడి వీడియోస్ బయటికి రావడం జరిగింది, కానీ ఈ వర్షిని వీడియోస్ అయితే ఇప్పటివరకు బయటికి రాలే. అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్ ఓకేనా? లెస్బియన్స్ ఓకేనా? అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే లెస్బియన్స్ ఓకేనా? లెస్బియన్స్ ఓకేనా? ఏంటి అక్కడ ఏదో చాలా నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. అంటే ఈ వీడియో చూసినాక నిజంగా అసలు వర్షిని లెస్బియన్ ఏమో అని నాకే అనిపించింది. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే. నువ్వు చెప్పింది నేను నమ్మను, నేను చూస్తే నమ్ము. అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే. తప్పట్లా, అందుకే పిల్లలు 99% చెడిపోతున్నారు. సో బిగ్ బాస్ 9లోకి వీళ్ళిద్దరు వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇది వాస్తవమా కాదా అని నేను ఒకరికి ఫోన్ చేస్తే హిందీలో కూడా స్వామీజీని తీసుకున్నారు కాబట్టి సో ఈసారి వీళ్ళిద్దరిని తీసుకుంటే కొంచెం కంటెంట్ బాగుంటుంది, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వీళ్ళ పేర్లు మారుమవుతున్నాయి కాబట్టి వీళ్ళని బిగ్ బాస్లోకి తీసుకుంటే వీళ్ళని మాత్రం 2-3 రోజులలో పక్క పోలీసులు అరెస్ట్ చేస్తారు. జనాలను మోసం చేసింది మీరు, ఆ ప్రాణదానం చేస్తే అందరు మీరిద్దరు చచ్చిపోతే ఆ దళిద్రం పోతుంది అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అఘోరి టాపిక్ మళ్ళీ మాట్లాడనని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనం మాట్లాడేది వర్షిని గురించి. సో వర్షిని అసలు ఎంత లేడి కిలాడి అంటే ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు ఈమె ఎందుకు ఆ అఘోరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏంది అని చెప్పేసి. అదేవిధంగా వర్షిని వీళ్ళిద్దరు బిగ్ బాస్ 9లోకి, మన తెలుగు బిగ్ బాస్ 9లోకి అడుగు పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అసలు అది నిజమా కాదనేది దాని గురించి కూడా వివరిస్తా. సో వర్షిని గురించి మనం మాట్లాడుకుంటే సో వీళ్ళు మాత్రం ఫైనల్గా మేము 2 తెలుగు రాష్ట్రాలకు మేము రాము, మా పైన ట్రోల్స్ వీడియోస్ అవి చేస్తున్నారు, మేము రాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు సిగ్గు లేకుండా వాళ్ళని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటే అంత పిచ్చిగా మనం ట్రోల్స్ చేయడానికి అంటే అంత పనిబాట లేకుండా ఉన్నామనుకున్నారు వాళ్ళు. సో ఇంతమంది జనాలను 2 రాష్ట్రాల తెలుగు ప్రజలను అట్లాగే ఇండియాలో నార్త్ వాళ్ళను సౌత్ వాళ్ళను ఎంత దళిద్రంగా మోసం చేసిరంటే సిగ్గు లేకుండా అసలు గలీజ్గా. అంటే వీళ్ళే ఒకసారి అమ్మ బిడ్డలు అని చెప్పుకుంటారు, బావ మరదలు అని చెప్పుకుంటారు, మేమిద్దరం లెస్బియన్స్ అని మాట్లాడతారు. అసలు ఇన్ని రకాలుగా మాట్లాడారు కదా. సో ఫైనల్గా వాళ్ళు ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం మనము. సో లాస్ట్ మేమిద్దరం చచ్చిపోతున్నాం, మేము దానం చేస్తున్నాం, మా ప్రాణాలు దానం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోది ఒకసారి మీకు ఆడియో వినిపిస్తే ఒకసారి వినండి. మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం, పెట్రోల్ కూడా రెడీగా ఉంది. వర్షిని మాట్లాడింది, ఏమని మాట్లాడింది? ప్రాణదానం చేస్తామని చెప్పి. మీరు ప్రాణదానం చేస్తే మాకేమొచ్చింది? జనాలను మోసం చేసింది మీరు. ఆ ప్రాణదానం చేస్తే అందరు మీరిద్దరు చచ్చిపోతే ఆ దళిద్రం పోతుంది అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి మీరు వీడియో వదిలేరు కదా, ఈ వీడియో ఎన్ని ప్లాట్ఫామ్లలో సోషల్ మీడియాలో ఎన్ని వీడియోస్ వచ్చినాయో ఆ వీడియోలలో మీరు కామెంట్లు చేయండి, మీరే ఆ కామెంట్లు చచ్చిపోతారు నిజం చెప్పాలంటే. ఇంకో విషయం, వీళ్ళిద్దరు కలిసి ఏమని అనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు కలిసి మన అందరినీ అంటే ఇట్లా చచ్చిపోతున్నాం అని అంటే అందరూ భయం పడతారు, ఇంకా వీడియోలు వీళ్ళు చెయ్యరు, మా దగ్గరికి రారు అని చెప్పేసి అనుకుంటున్నట్టు నాకు తెలిసి ఈ అఘోరి వర్షిని. సో వీళ్ళిద్దరు వీడియో వదలడం జరిగింది. దాని తర్వాత మేము కేదార్నాథ్లో ఉంటాం, సో 2 తెలుగు రాష్ట్రాలకు అసలు మేము రాము, అసలు మేము వాళ్ళని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను అసలు మేము పట్టించుకోము, మేము అటు రాము అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడారు వాళ్ళు? ఎందుకంటే తప్పు చేస్తే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, సో బొక్కలు వేస్తారని చెప్పేసి భయంతో వీళ్ళు రావద్దని చెప్పేసి అనుకొని సో కేదార్నాథ్ అక్కడ నార్త్లో అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఉంటే అయిపోతుంది, మా బతుకులు మేము బతుకుతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మన ఇక్కడ హైదరాబాద్లో 2 కేసులు వీళ్ళపైన పడ్డాయి. సో వీళ్ళపైన 2 కేసులు ఉన్నాయి ఇప్పుడు. సో ఆ కేసులు దర్యాప్తులో భాగంగా సో హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ వీళ్ళని గాలిస్తున్నట్టు సమాచారం. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో స్విచ్ ఆఫ్ చేసుకుంటే వీళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ట్రాక్ చేయలేరు, ఏం చేయలేరు అని చెప్పేసి అనుకుంటున్నట్టు నాకు తెలిసి. వీళ్ళని మాత్రం 2-3 రోజులలో పక్క పోలీసులు అరెస్ట్ చేస్తారు. దానికి ముందు ఇన్ని రోజులు మనం అఘోరి గురించి మనం మాట్లాడుకున్నాం.
ఇప్పుడు మనం వర్షిని గురించి మాట్లాడుకుంటే ఎంత కిలాడో మీకు చెప్తే ఇప్పుడు చూడండి. అసలు వర్షిని బీటెక్ అయిపోగానే హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్ వచ్చి ఈమెకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చి, అంటే నటించాలని చెప్పి చాలా పిచ్చితోటి షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రీసెంట్గా 2-3 సాంగ్స్ బయటికి రావడం జరిగింది. సో ఆ సాంగ్ ఒకటి మీ అందరికి తెలుసు. చాలా ఉన్నాయి ఆమె వీడియోస్, అంటే వర్షిని అని కొడితే చాలా ఆమె ఇన్స్టా ఐడి ఓపెన్ అవుతుంది. సో అందులో కొన్ని చూడడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుంటే సో ఆమె డ్యాన్స్ చూడండి ఇందులో. అదేవిధంగా ఈమె చాస్టల్ చూడండి, అంటే ఈ థమ్సప్ ఎట్లా తాగుతుందో చూడండి. అయితే ఈమె ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏమనంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయినప్పుడు, సో వీళ్ళిద్దరు కార్లో కూర్చొని మాట్లాడేటప్పుడు అంటే ఈమె మేమిద్దరం ఆడవాళ్ళం కాదు, మేము ఇద్దరం లెస్బియన్స్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికైతే నేను చెప్తాను, అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్ ఓకేనా, లెస్బియన్స్ ఓకేనా. సో అంటే చూసిరు కదా, అంటే ఈ వీడియో చూసినాక నిజంగా అసలు వర్షిని లెస్బియన్ ఏమో అని నాకే అనిపించింది. ఎందుకంటే ఆ వీడియోలో వాళ్ళిద్దరు అట్లున్నారు. సో పక్కనున్న అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకంటే వాళ్ళు నిజమో కాదో తెలియదు, కానీ ఆమె మాట్లాడిన దానికి మనం ఈ వీడియో చూపిస్తున్నాం కాబట్టి సో ఆమె ఫేస్ బ్లర్ చేసి మీకు ఆ వీడియో స్క్రీన్ మీద కూడా ఇస్తాం, మీరు చూడండి. అంటే ఆమెనే లెస్బియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమెనే ఈ వీడియోలలో, అంటే ఆమె ఇన్స్టాలో చూస్తే ఈమెకి ఏంటంటే యాక్టింగ్ పిచ్చితోటి సో యాంకరింగ్ చేసింది, యాక్టింగ్ చేసింది, అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది, కవర్ సాంగ్ చేయడం జరిగింది, ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు. అంటే ఈమె ఏదో యాక్టింగ్లో ఏదో పొడి చేయాలి, ఏదో నేను అంటే ఏదో సెలబ్రిటీని అవ్వాలని చెప్పేసి బాగా ఏం ఉండే అనుకుంటా నాకు తెలిసి. సో అది ఏం తీరకపోవడంతో సో ఇట్లనన్నా నేను అగోరితో వెళ్తే నాకు ఒక ఫేమ్ వస్తుంది, నేను సెలబ్రిటీని అవుతా, సో అందరు నా గురించి మాట్లాడతారు అదే అని చెప్పేసి మాట్లాడి అంటే అనుకున్నట్టుంది నాకు తెలిసి. సో ఇదంతా పక్కన పెడితే ఒక ప్రముఖ ఛానల్, సో ఆ ఛానల్ పేరు నేను చెప్పను, సో గుజరాత్ నుంచి మరి తీసుకొచ్చి ఆమెకు యాంకరింగ్ జాబ్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్ వాళ్ళు. సో ఆ ఛానల్లో కూడా జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసి ఒకరోజు ఆ ఛానల్లో పని చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తున్నా చెప్పేసి డైరెక్ట్ గుజరాత్కి మళ్ళీ పారిపోవడం జరిగింది, అగోరి దగ్గరికి పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి అసలు ఏంటంటే వీళ్ళు కొంచెం చాలా పూరు. సో పూర్ ఉండడంతో ఎక్కడ పోయి అగోరి దగ్గరికి వెళ్తే పైసలు వస్తాయి, సో పైసల వల్ల నేను బతికేయొచ్చు అని చెప్పేసి అదొకటి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అగోరి వాళ్ళ సో గురువు వాళ్ళ ఇంట్లో కూడా ఈమె చాలా రోజులు ఉంది. అంటే ఘోరంగా డ్యాన్స్లు వేయడం జరిగింది. అక్కడ నార్త్లో ఘోరంగా డ్యాన్సులు కూడా వేయడం జరిగింది. అసలు వర్షిని డ్యాన్స్ చూస్తే మీరు అసలు ఏం డ్యాన్స్ రా బాబు ఇది అనుకుంటారు. అంటే ఒక ఆడపిల్ల అని కూడా మర్చిపోయి అంత దళిద్రంగా డ్యాన్స్ చేస్తుంది. ఆడపిల్లాన్ని నిజంగా మర్చిపోయింది. ఆమె లెస్బియన్ అని చెప్పుకుంది, వీడిని ఎవరినో వాడిని పెళ్లి చేసుకుంది అగోరి. కానీ అసలు పెళ్లి చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అసలు? అగోరిగాడు అసలు ఏమనుకున్నాడు అంటే ఈమెతో బిజినెస్ చేయాలనుకున్నాడా లేకుంటే ఏమనుకున్నాడో అది పక్కన పెడితే ఈమె మాత్రం వాడి దగ్గర డబ్బులు చూసి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వీడు 10 లక్షలు ఒకళ్ళ దగ్గర, 2 లక్షలు ఒకళ్ళ దగ్గర, 5 లక్షలు ఒకళ్ళ దగ్గర. సో ఇన్ని లక్షలు కాజేసి ఆడు ఏడ దాచి పెట్టుకొని ఉంటాడో నాకు తెలిసి మొత్తం ఈ వర్షినికే ఇవ్వచ్చు. ఎందుకంటే వర్షిని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెకు బంగారు చైను, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూలర్స్ సంథింగ్ ఏమేమో తెప్పించిండు. సో అందుకే వర్షిని ఈయన మోజులో పడ్డది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వాస్తవాలు, అంటే వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే చెన్నై నుంచి నాకు తాళి తెచ్చి వేసాడు అని చెప్పి వర్షినే చెప్పడం జరిగింది. ఈ వర్షిని అసలు ఎందుకు వెళ్ళిందంటే ఈమెను వాళ్ళ ఇంట్లో ఆమె అనుకున్నట్టు ఉంచట్లేరు. అంటే నేను సెలబ్రిటీని అవ్వాలనుకున్నా, నేను ఏదో చేయాలనుకున్నా, నాకు డబ్బులు లేవు, ఏదైనా ఒకటి చేయాలంటే డబ్బులు లేవు. సో అగోరితో వెళ్ళిపోతే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వర్షినికి ఈ యాక్టింగ్ పిచ్చి, ఈ సెలబ్రిటీ పిచ్చి ఉంది కదా, దానివల్ల సో ఈమె ఈ హల్చల్ క్రియేట్ అయితే నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అనే ఊహతో అగోరికి చెప్పినట్టు మనకు తెలిసింది. సో ఇప్పుడు అంటే అసలైన నిజాలు ఏంటంటే సో బిగ్ బాస్ వాళ్ళను ఎవరో వీళ్ళ గురించి చెప్పడం జరిగిందంట. సో హిందీ బిగ్ బాస్లో ఒకసారి ఈ స్వామీజీని ఒక వ్యక్తిని తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈసారి తెలుగు బిగ్ బాస్ 9లోకి తీసుకుంటే కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి ఎవరో చెప్పినట్టు తెలిసింది. తెలియడంతో
సో వీళ్ళు కూడా వాళ్ళని అప్రోచ్ అయినట్టు వాళ్ళు కూడా వీళ్ళకు ఓకే అని చెప్పినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో బిగ్ బాస్ 9లోకి వీళ్ళిద్దరు వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇది వాస్తవమా కాదా అని నేను ఒకరికి ఫోన్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు మాకు. సో అయితే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ హిందీలో కూడా స్వామీజీని తీసుకున్నారు కాబట్టి. సో ఈసారి వీళ్ళిద్దరిని తీసుకుంటే కొంచెం కంటెంట్ బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు బాగా ట్రెండ్ అయ్యారు. అదొకటి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది, అదేవిధంగా లెస్బియన్స్ అని మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మాట్లాడిరు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వీళ్ళ పేర్లు మారుమవుతున్నాయి. కాబట్టి వీళ్ళని బిగ్ బాస్లోకి తీసుకుంటే బిగ్ బాస్ రేటింగ్ కూడా పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం. బట్ వీళ్ళు మాత్రం వాళ్ళతో మాట్లాడిరు, వాళ్ళు మాత్రం వీళ్ళతో మాట్లాడిరు అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వీళ్ళు బిగ్ బాస్ 9లోకి అడుగు పెడతారా, లేకుంటే దానికన్నా ముందే ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేదానికి ముందే వీళ్ళు జైల్లో చిప్పకొడు తినడానికి వెళ్తారా మనకు తెలియదు. కానీ హైదరాబాద్ పోలీసులు మాత్రం సో కేదార్నాథ్లో చాలా తిరుగుతున్నట్టు సమాచారం. వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు మాత్రం ఫోన్లో స్విచ్ ఆఫ్లు పెట్టుకొని సో ఎక్కడో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఫోన్లో స్విచ్ ఆఫ్ అయితే వీళ్ళని ఎవరు ట్రాక్ చేయలేరు అనే ఉద్దేశంతో అనుకుంటా. అదేవిధంగా ఇంకో విషయం ఏం మాట్లాడాలంటే, సో వీళ్ళిద్దరు కార్లో కూర్చొని సో మీడియా వాళ్ళు ఆ వీడియోస్ ఈ వీడియోస్ వేస్తున్నారు, మేమిద్దరం చచ్చిపోతామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ అఘోరి ఆ వర్షిని. అంటే మీరిద్దరు కలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తురా, అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తే వీళ్ళు వీడియోస్ చేయరు ఏం చేయరు అని చెప్పేసి అనుకుంటున్నారా? మీరు ఎంతమందిని మోసం చేసిరు మీరు ఒక్కసారి మీ ఆత్మ సాక్షిగా మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఎన్ని నాటకాలు ఆడిరు, అసలు ఒక్కొక్క నాటకాలు అన్నీ బయటపడుతున్నాయి కదా. ఇన్ని రోజులు ఆ అఘోరిగాడిదే తప్పని చెప్పేసి అందరు మాట్లాడిరు. ఈ వర్షిని ఎంత కిలాడిదో ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడలే. ఇన్ని రోజులు అఘోరిగాడి వీడియోస్ బయటికి రావడం జరిగింది, కానీ ఈ వర్షిని వీడియోస్ అయితే ఇప్పటి వరకు బయటికి రాలే. బట్ ఈ వీడియోలన్నీ వచ్చిన తర్వాత అసలు వర్షిని అనే వ్యక్తి ఎట్లాంటిది అనేది మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే మీ వీడియోస్ ఈ లిప్ లాక్ సంబంధించిన వీడియోస్ ఇవన్నీ బయటికి రావడం జరిగింది. వీళ్ళని మాత్రం అసలు వదిలే ప్రసక్తే లేదు, ఎందుకంటే సో జనాలను కాపాడే పోలీసులను తిట్టిరు. అదేవిధంగా రాజ్యాంగం రచించిన వ్యక్తి అంబేద్కర్ గారిని కూడా తిట్టడం జరిగింది. వీళ్ళు వేరే దేశాలు పారిపోయినా వీళ్ళని తీసుకొచ్చి మరి కఠినంగా శిక్షించాలి, జైల్లో వేయాలి. ఇంకో విషయం, ఆ అఘోరిగాడు ఎంత తప్పు చేసిండో ఈ కిలాడి వర్షిని కూడా అంత తప్పు చేసింది. ఎందుకంటే అసలు వాళ్ళ అమ్మ నాన్నను కూడా హింసించడం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్న అసలు కన్నందుకు ఎన్ని బాధలు పెడుతుంది. రీసెంట్గా నేను వాళ్ళ బ్రదర్తో మాట్లాడి ఒకసారి మీరు రండి ఇంటర్వ్యూకి అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ బ్రదర్ చెప్పడం జరిగింది, ఆ దళిద్రాల గురించి మేము మాట్లాడడం, సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టుకొస్తారు, దాని తర్వాత మేము చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అన్ననే బూతులు తిడుతుండు ఆమెను, అంటే అంత చెండాలమైంది వర్షిని అనేది మనకు ఆ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే అంత క్షోభ పెట్టడం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళను. సో ఒక్కసారి ఆలోచించండి, ఇట్లాంటి మహిళను కానీ ఇట్లాంటి దొంగ అఘోరిని కానీ మనం నమ్మొద్దు. ఈ వర్షిని మాత్రం అస్సలే వదలొద్దు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది, ఒక ప్రముఖ ఛానల్ని కూడా మోసం చేయడం జరిగింది. అంటే అందరిని నమ్మించి నేను ఒక మంచి మనిషిని, నేను మీరు చెప్పిన మాట వింటా అని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. ప్రముఖ ఛానల్ వ్యక్తిని కూడా మోసం చేయడం జరిగింది. ఈ అఘోరి గారిని అదేవిధంగా ఈ కిలాడి వర్షిని మాత్రం అస్సలు వదలొద్దు, కఠినంగా శిక్షించాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ శివ స్టూడియోస్ త్రూ నేను కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. అసలు ఘోరంగా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దు. ఇట్లాంటి వీళ్ళని చూసి ఎవ్వడు కూడా మళ్ళీ ఇంకో వ్యక్తి నేను స్వామీజీని అఘోరిని అని ఎవ్వరు రావద్దు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్. థ్యాంక్ యూ.